ద మోస్ట్ పూరెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఎవరో తెలుసా? డబ్బు లేని వాళ్ళు కాదు, ఆరోగ్యం లేని వాళ్ళు. అందుకే హెల్త్ ఈజ్ వెల్త్ అని ఊరికే అనలేదు. మన దగ్గర ఎంత డబ్బున్నా సరే దాన్ని అనుభవించడానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోతే ఎందుకు చెప్పండి? అందుకే మీ హెల్త్ మీద ఫోకస్ చేస్తూ ఈరోజు ఈ వీడియోలో ద మోస్ట్ అండర్ రేటెడ్ హెల్త్ హ్యాబిట్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. హలో, నేను మీ పావ్ని, ఆ క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. చాలామందికి తింటే అరగదు, అరిగితే లేవలేరు, పడుకుంటే నిద్ర పట్టదు. ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మెయిన్ రీజన్ వచ్చి మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, అలాగే ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ. అసలు మన బాడీ అనేది ఈ మూమెంట్కే డిజైన్ చేయబడింది. అలాంటి బాడీని మనం యూజ్ చేయకపోతే దాని పనితీరు తగ్గిపోతుంది. అది మన బాడీలో ఆర్గన్ అయినా సరే, లేదా మషీన్లో పార్ట్ అయినా సరే. చాలామంది వాళ్ళ రోజువారీ పనులతోనే ఈ ఎక్సర్సైజ్ అయిపోతుంది అనుకుంటారు, కానీ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ యువర్ డైలీ యాక్టివిటీస్ అంతే. కొంతమంది బరువు తగ్గడానికో, లేదో మజిల్ బిల్డింగ్కో, లేదో ఈవెంట్ కోసమనో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. కానీ బరువు తగ్గడానికి ఎప్పుడు కూడా ఎక్సర్సైజ్ చేయొద్దు. అసలు మనం ఎక్సర్సైజ్ ఎందుకు చేయాలి అంటే, మన హార్మోన్స్ బ్యాలెన్స్గా ఉండడానికి, నిద్ర సరిగా పట్టడానికి, మన బాడీ యొక్క ఫ్లెక్సిబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి, ఫాల్స్ అండ్ ఫ్రాక్చర్స్ని అవాయిడ్ చేయడానికి, అండ్ ఓవరాల్గా మనం ఆరోగ్యంగా ఉండడానికి. ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మన బాడీలోని చాలా క్రానిక్ డిసీజెస్ తగ్గుతాయి. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మన బాడీలోని బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి ఆక్సిజన్ అనేది ప్రతి సెల్కి కూడా అందుతుంది. కొన్ని కండిషన్స్ లైక్ డయాబెటీస్ అని, ఒబేసిటీ, బ్లడ్ ప్రెషర్, ఆస్టియోపోరోసిస్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కండిషన్స్ కంట్రోల్ అవ్వడం కాదు, అసలు అవి రాకుండా కూడా చూసుకోవచ్చు. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మన బాడీ యొక్క పోస్చర్ కరెక్ట్ అవుతుంది, మనలోని కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, అలాగే బోన్స్ అండ్ మజిల్స్ కూడా స్ట్రెంథన్ అవుతాయి. మన హెల్త్కి ఎక్సర్సైజ్ అనేది ఒక గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. రోజు కాకపోయినా కనీసం వారంలో 5 రోజులైనా సరే ఎక్సర్సైజ్ చేయండి. ఎందుకంటే మనం వయసులో ఉన్నప్పుడు ఫిట్గా ఉన్నాం కదా అని ఎక్సర్సైజ్ చేయం. వయసు అయిపోయిన తర్వాత చేద్దామంటే మనకి ఆ ఓపిక ఇంకా స్టామినా కూడా ఉండదు. మీరు ఏ ఏజ్లో ఉన్నా సరే ఎక్సర్సైజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మీకు ఇప్పుడు రియలైజ్ అవ్వదు. ఒక 40-50 ఇయర్స్ దాటిన తర్వాత చేయలేదే అని రిగ్రెట్ అవుతూ ఉంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏ ఎక్సర్సైజ్ చేయాలి అని. మీరు ఏ ఏజ్లో ఉన్నా మీకు ఏది కన్వీనియంట్ అయితే అది చేయండి. యోగా, కార్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సెట్రా. ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయడానికి నేను రికమెండ్ చేసే లిస్ట్లో టాప్ వచ్చి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ లేదా మజిల్ బిల్డింగ్. మజిల్ బిల్డింగ్ అంటే ఏదో జిమ్కి వెళ్ళి బాడీ బిల్డింగ్ చేయడం కాదు. మీ ఓన్ వెయిట్తోనే ఇంట్లోనే మీరు ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. లైక్ స్క్వాడ్స్ అని, ప్లాంక్స్ అని, పుషప్స్ అని, పుల్అప్స్ అని, ఈవెన్ రెసిస్టెంట్ బ్యాండ్స్తో కూడా ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. మీరు ఏ ఏజ్లో ఉన్నా సరే ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అలాగే మజిల్ బిల్డింగ్ ఎక్సర్సైజెస్ అనేవి ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, ఇవి మీ హార్మోన్స్ని బ్యాలెన్స్లో ఉంచుతాయి, మీ బోన్స్ని స్ట్రెంథెన్ చేస్తాయి, అలాగే మీ మెటబాలిజంని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. చాలామంది ఈ వెయిట్ లాస్ కానీ, కార్డియో ఎక్సర్సైజెస్, అలాగే ఎక్కువ వాకింగ్ చేస్తూ ఉంటారు, కానీ వాటికన్నా ఈ మజిల్ బిల్డింగ్ ఎక్సర్సైజెస్ అనేవి ఎక్కువ వెయిట్ లాస్ ఇస్తాయి. ఎందుకంటే ద మోర్ ద మజిల్ యూ హ్యావ్, ద మోర్ ద మెటబాలిజం అండ్ ద బెటర్ యువర్ వెయిట్ లాస్. ఒక 50-60 ఇయర్స్ వచ్చిన తర్వాత చాలామంది హెల్దీగానే కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ హార్ట్ రేట్ బాగుంటుంది, బీపీ నార్మల్గా ఉంటుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. వెరీ ఇంప్రెసివ్ రీడింగ్స్. కానీ ఒక సింపుల్ చైర్లోంచి లేవడానికి కూడా సపోర్ట్ తీసుకుని లెగుస్తూ ఉంటారు. స్టేర్స్ ఎక్కడం అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ సమ్టైమ్స్ ఒక సింగిల్ ఫాల్ ఆల్సో లీడ్స్ టు ఫ్రాక్చర్. దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ సైలెంట్ సైడ్ ఆఫ్ ఏజింగ్. అందుకే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ అనేవి చాలా అవసరం. అవి మన స్టామినా, స్టెబిలిటీ అండ్ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. మనం వయసు అయ్యే కొద్దీ కూడా మన మజిల్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇప్పటి నుంచే మీ మజిల్స్ని ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఏ ఏజ్లో ఉన్నా సరే, ఏ జెండర్ అయినా సరే, ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే ఇవి ఫ్యూచర్లో మీకు బాగా యూజ్ అవుతాయి. సో ఇట్స్ టైమ్ టు ఇంప్రూవ్ యువర్ హెల్త్ అండ్ మేక్ ఇట్ యాజ్ అ ఫస్ట్ ప్రయారిటీ. మేకింగ్ యువర్ హెల్త్ ఈజ్ అ బిగ్గెస్ట్ కమ్బ్యాక్. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.